మంత్రి నారాయణ ఆడియోపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ స్పందించారు. తన గురించి మంత్రి నారాయణ మాట్లాడినట్టుగా ఎక్కడా లేదన్నారు. సందర్భాన్ని బట్టి ఆడియో బయటకు వచ్చిందన్నారు. తాను టీడీపీ కార్యకర్తగానే పనిచేస్తానని, కూటమి బలోపేతం కోసం మౌనంగున్నానని తెలిపారు. తానేంటో సీఎం చంద్రబాబుకు తెలుసని, ఆయన ఆగిపోమంటే ఆగిపోయి క్షేత్రస్థాయిలో పనిచేస్తానని ఆయన తెలిపారు. ప్రపంచంలోనే రెండవ గూగుల్ కంపెనీ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చినందుకు కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. 1,36,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ తో గూగుల్ కంపెనీని ఆర్నిసలో కష్టపడి నారా లోకేష్ గారు విశాఖపట్నానికి తీసుకురావడం జరిగింది. ఇందులో 1,88,000 మంది నిరుద్యోగులకి అవకాశం వస్తుంది. ఎందువల్లంటే యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి తెలియజేశారు. అందులో భాగంగానే విజయనున్న నాయకుడు చంద్రబాబు నేతృత్వంలో మరి మన మంత్రి నారా లోకేష్ గారి యొక్క కష్టంతో ఈ రోజు గూగుల్ కంపెనీని తీసుకొచ్చి విశాఖలో ఇవ్వడే కాకుండా ఇప్పుడు వరకు 10 లక్షల కోట్ల రూపాయలు విలువైన ఇన్వెస్ట్మెంట్లు మరి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాంతాల్లో జరగడం జరిగింది. ఇది వరకు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అమర్ రాజా బ్యాటరీస్ కానివ్వండి, వందల వేల కోట్ల కంపెనీలన్నీ కూడా తెలంగాణకి షిఫ్ట్ అయిపోయినాయి. అదేవిధంగా మళ్ళీ ఒక నమ్మకం, ఒక కష్టం, ఒక ట్రస్ట్ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయకత్వంలో ఉంటుందని చెప్పి ఆయన వ్యక్తిగత ఇమేజ్ తో ఈవేళ రాష్ట్రానికి మరి పరిశ్రమలు పరుగులు పెడుతూ వస్తున్నాయి.